కొత్త సినిమాల విషయంలో ఎన్టీఆర్ మాత్రమే కాదు రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అందుకే చేతిలో ఉన్న సుకుమార్ మూవీ తప్పితే ఆ తర్వాత వచ్చే సినిమా సంగతి ఇప్పుడు ఎందుకు అంటున్నాడు. సో మెగా ఫ్యాన్స్ కూడా కొత్త సినిమాపై వచ్చే రూమర్స్ను ఇక్కడ నుంచి లైట్ తీసుకోవాల్సిందే. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అనేది ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకే పెద్ది తర్వాత ఇమీడియట్ గా సెట్స్ పైకి వెళ్తోంది. 2-3 నెలలు కాస్త అటు ఇటుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సుకుమార్ తో మూవీ తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రం ఏంటి? మళ్లీ బుచ్చిబాబుకు ఛాన్స్ ఇస్తాడా లేక పారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు డేట్స్ ఇస్తాడా అనేది ఇప్పటికిప్పుడు తేలే విషయం అయితే కాదు. ఈ విషయాన్ని రామ్ చరణ్ టీము కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతానికి చరణ్ ఫోకస్ అంతా సుకుమార్ సినిమాపైనే ఉండనుంది. పుష్ప సిరీస్ తెరకెక్కించేందుకు 7-8 ఏళ్లు సమయం తీసుకున్న సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చిత్రాన్ని మాత్రం ఇమీడియట్ గా రిలీజ్ చేస్తాడు అని చెప్పడానికి లేదు. పుష్పతో బ్రాండ్ క్రియేట్ చేసినట్లు రామ్ చరణ్ చిత్రంతోనూ ఒక పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకు మరో 2 ఏళ్లు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. సో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఇప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.